ఆడ పోలీసులు లేరు, మగ పోలీసులే ఇలా మహిళల మీద బ్లౌజులు తిప్పడము, చెప్పరాని ప్లేస్లో ముట్టడము, అశ్లీలంగా అసభ్యంగా వ్యవహరించడము, కొరకడము, గిచ్చడము, ఇవన్నీ అర్ధరాత్రి గౌరెల్లి అనేక మంది పోలీస్ యాక్షన్ రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో పోలీస్ యాక్షన్ వల్ల అక్కడ మహిళలకు జరిగినటువంటి తీరని అవమానం జరిగిన విషయాన్ని ఒకసారి స్పష్టం చేస్తున్నారు. వాళ్ళ చిన్న పాప సుష్మా బీటెక్ స్టూడెంట్ కొట్టరాని ప్లేస్లో మగ పోలీసులు కొట్టిర్రు, గిచ్చిర్రు అమ్మాయిని గిచ్చిర్రు, అమ్మాయిని నానా బూతు తిట్టిన అమ్మాయిని కరెంటు బంద్ చేసి అనేక మంది మహిళలను మొత్తం బ్లౌజులు తిప్పేసిర్రు, కొరికిర్రు, గిచ్చిర్రు, అసభ్యంగా వ్యవహరించారు. ఇలా ప్రభాకర్ అనే ఒక యువకుడు టార్గెట్ చేసి తలవల కొట్టారు. శేఖర్ అనేటువంటి శేఖర్ను టార్గెట్ చేసి యువకులందరూ కొడుతున్నారు. ఇలా మహేందర్ ఈయన కొట్టడం కాదు, ఈయన కొట్టుకుంటూ వీళ్ళమ్మను తలమే వలగొడితే ఇలా ముగ్గురు ఆల్రెడీ మహిళలు కరీంనగర్లో ఆసుపత్రిలో చికిత్స చేస్తున్న ముగ్గురిని. నిన్న గౌరెల్లి పోతే వాళ్ళ బాధలు చూస్తున్నారు, చాలా ఇబ్బంది అనిపించింది. ఇక్కడ రాధిక ఇక ఫ్రాక్చర్ అయింది, పోలీసులు కొట్టిరేమని. ఇది కేవలం కొంతమంది మాత్రమే అడుకొచ్చినాం. తిరుపతి టార్గెట్ చేస్తారు, అక్కడ మహేందర్ టార్గెట్ చేస్తారు, చాలామంది యువకులను టార్గెట్ చేస్తున్నారు, మహిళలను టార్గెట్ చేస్తున్నారు, ఇండ్ల మీద కూడా కొడుతున్నారు. ఇది ఏంది అని చెప్పి దీనికి నిరసనగా ప్రజాస్వామ్యబద్ధంగా గౌరెల్లిలోనే యువకులు ప్రజలందరూ పేదలందరూ ప్రశాంతంగా ర్యాలీ నిర్వహించి బంద్ నిర్వహిస్తే టీఆర్ఎస్ పార్టీ గుండాలు ఈ భూ నివాసాలు రెచ్చగొట్టే విధంగా, హేళన చేసే విధంగా స్థానిక శాసనసభ్యుని మెసేజ్ ద్వారా వీళ్ళు దాడులు చేసే ప్రయత్నం చేస్తే, వీళ్ళు బాధలు చెప్పుకోవడానికి శాసనసభ్యుని క్యాంపు కేరళం పోతే టీఆర్ఎస్ పార్టీ నాయకులు దాడి చేసే ప్రయత్నం చేస్తే వీళ్లకు అండగా ఉన్న పోలీస్ అధికార యంత్రాంగం, వీళ్ళని కాపాడిన పోలీస్ అధికార యంత్రాంగం టీఆర్ఎస్ పార్టీ గుండాల కొమ్ము కాసి ఇలా విచక్షణ రహితంగా లాఠీ చార్జ్ చేశారు అక్కడ బాధితుల మీద. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.